ఏపీలో జనాన్ని హడలెత్తించిన అటవీ జంతువులు. తిరుపతిలో ఏనుగులు, సత్తెనపల్లిలో చుక్కల జింక. భాగ్రాపేట ఘాట్ రోడ్లో 2 ఏనుగులు రోడ్డు దాటే ప్రయత్నం చేశాయి. ఏపీలో జనాన్ని హడలెత్తించిన అటవీ జంతువులు. తిరుపతిలో ఏనుగులు, సత్తెనపల్లిలో చుక్కల జింక. భాగ్రాపేట ఘాట్ రోడ్లో 2 ఏనుగులు రోడ్డు దాటే ప్రయత్నం చేశాయి. ఏనుగులు రోడ్డుపైకి రావడంతో వాహనదారులు భయాందోళనకి గురయ్యారు. దీంతో రంగంపేట చెక్పోస్ట్ నుంచి బాక్రాపేట చెక్పోస్ట్ వరకు వాహనాల్ని నిలిపివేశారు అటవీ శాఖ అధికారులు. తిరుపతి, పీలేరు మధ్య వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. అటు పల్నాడు జిల్లా సత్తెనపల్లి 19వ వార్డు సుందరయ్య కాలనీలో జనావాసాల మధ్యలోకి వచ్చింది చుక్కల జింక. తలపై గాయాలతో కదల్లేని స్థితిలో ఉంది జింక. జింకని చూసేందుకు జనం ఎగబడ్డారు. మనం స్క్రీన్ మీద చూడొచ్చు. తిరుపతికి సంబంధించిన బాక్స్ లో ఏపీలో జనాన్ని హడలెత్తించిన అటవీ జంతువుల గురించి మనం చూడొచ్చు. తిరుపతిలో ఏనుగులు ఏ విధంగా రోడ్డు పైకి వచ్చాయి అండ్ ఇటుపక్క బాక్స్ లో సత్తెనపల్లిలో ఈ చుక్కల జింకను మనం చూడొచ్చు. భాకరాపేట ఘాట్ రోడ్ లో 2 ఏనుగులు రోడ్డు దాటే ప్రయత్నం చేశాయి. ఏనుగులు రోడ్డుపైకి రావడంతో వాహనదారులు భయాందోళనకి గురయ్యారు. దీంతో రంగంపేట చెక్పోస్ట్ నుంచి బాక్రాపేట చెక్పోస్ట్ వరకు వాహనాలు నిలిపివేశారు అటవీ శాఖ అధికారులు. తిరుపతి, పీలేరు మధ్య వాహనాలు నిలిచిపోవడంతో రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. అటు పల్నాడు జిల్లా సత్తెనపల్లి 19వ వార్డు సుందరయ్య కాలనీలో జనావాసాల మధ్యలోకి వచ్చింది ఈ చుక్కల జింక. తలపై గాయాలతో కదల్లేని స్థితిలో ఉంది జింక. జింకని చూసేందుకు జనం ఎగబడ్డారు.